వల్ల నాకు Let me finish my point. కొట్టుకో వచ్చి వినలేదు. తొక్కి 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 ఎంతసేపు తొక్కుతావు నా రూల్ నా రూల్ ఇది. ఒక్క నిమిషం నన్ను ఫినిష్ చేయండి. రీతూ చౌదరిని నామినేట్ చేయడం ఏంటి? అరుస్తుందని నామినేట్ చేశాడా? అయినా ఆమె ఫస్ట్ వీక్ నుంచి అరుస్తూనే ఉంది కదా. సొంత మొగుడు పెళ్లాల కంటే దారుణంగా ఒకరిపై ఒకరు అరుచుకుంటూ గొడవలు పడుతూనే ఉన్నారు కదా. మరి అరుస్తుందని నామినేట్ చేయడం ఏంటి? అయితే డెమాన్ పవన్ నామినేట్ చేయడానికి అసలు కారణం ఇది కాదు. ఆ ముందు రోజు రాత్రి జరిగింది అసలు మ్యాటర్. రీతూ చౌదరి హౌస్లో ఉన్న ఇతర మగాళ్లతో మాట్లాడుతుందనే కారణంతోనే ఆమెను నామినేట్ చేశాడు డెమాన్ పవన్. అదేందో చూద్దాం. సోమవారం నాటి నామినేషన్స్ ఎపిసోడ్లో డెమాన్ పవన్ రీతూ చౌదరి నామినేట్ చేశాడు. రీతూ ప్రేమలో మునిగి తేలుతున్న నిబ్బా పవన్ ఆమెని నామినేట్ చేయడానికి అరుస్తుందని సొల్లు రీజన్ చెప్పాడు. కాని అసలు కారణం ముందు రోజు రాత్రి అర్ధరాత్రి జరిగింది. అసలేమైందంటే మనకా మ జంట రీతూ డెమాన్ పవన్లు అర్ధరాత్రి ఇద్దరూ ఒకే బెడ్డెక్కి ఇద్దరూ ఒకే దుప్పట్లోకి దూరేశారు. వీళ్లు ఈ పనిలో ఉంటే అక్కడ మన కాట్రాజ్ కళ్యాణ్ పడాల కూడా అస్సలు తనూజ బెడ్పై ఏకంగా 3 గంటలు ఉన్నాడట. అది చూసిన రీతూ బుస్ బుస్ అంటూ సైగలు చేస్తే ఏంట్రా నీ అతి? ఏం మాట్లాడా 3 గంటల నుంచి? నాకు నీ ఫ్యూచర్ కనిపిస్తుంది. ఇక చాల్లే కానీ పడుకోపోయి అని అన్నది. ఇంతలో డెమాన్ పవన్ వీడు కళ్యాణ్ ఇక్కడుంటే మనకేం పని కాదని అనుకున్నాడో ఏమో కాని సర్లే నేను అక్కడికి వెళ్తానులే అని పక్క బెడ్కి వెళ్లాడు. అది చూసి కళ్యాణ్ హో వీడిది ఆ బెడ్నా అని అడిగాడు. పవన్ వెళ్లి పక్క బెడ్పై పడుకుంటే రేయ్ నువ్వు అటు వెళ్లరా, చిన్న పిల్లోడివి వినకూడదు అని అన్నాడు కళ్యాణ్. దానికి డెమాన్ పవన్ నేను అలాంటివి 100 మాట్లాడతా కాని ఇక్కడ కాదు అని అన్నాడు. వీడోదో సుద్దపూస అన్నట్టుగా. అయినా ఆడాళ్ళు మగాళ్ళు కలిసి ఇలా ఒకే బెడ్లపై పడుకోవడం ఏంటో, ఒకే దుప్పట్లోకి దూరం ఏంటో, ఏమయ్యా బిగ్ బాసు, ఏం హౌస్ అయ్యా ఇది? ఈ తంతుని ఏమీ ఎరగనట్టుగా చూస్తూనే ఉంది మన సావిత్రి కూతురు తనూజ. అయితే డెమాన్ పవన్ రీతూ చౌదరి ఒకే బెడ్పై ఒకే బెడ్ షీట్లోకి దూరగా మధ్యలో కళ్యాణ్ వచ్చాడు. అయితే దానికి ధమాల్ పవన్ డెమాన్ తెగ ఫీల్ అయిపోయాడు. పొద్దున్నే రీతూని కూర్చోబెట్టి నేను చెప్పింది అర్థం చేసుకో రీతూ, మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో వాడు వచ్చాడు. రే ఉండ్రా అని వాడ్ని ఆపి పంపించేయొచ్చు కదా. అది లేదా అని తెగ ఫీల్ అయిపోయాడు ధమాల్. మరి వీడి ఎక్స్పెక్టేషన్స్ ఏంటో, ఏం చేద్దాం అనుకున్నాడో. కళ్యాణ్ రావడంతో వీడి ప్లాన్ ఏం పాడైపోయిందో ఏమో కాని రీతూ మాత్రం చాలా హుందాగా సమాధానం ఇచ్చింది. నిబ్బా డెమాన్కి అందులో ఏముందిరా, ప్రతిదాన్ని అలా భూతద్దంలో పెట్టి చేస్తావ్ ఏంట్రా అని అడిగింది. దాంతో ధమాల్ పవన్ నేనేం చూడటం లేదు, అలా ఎవరైనా మన మధ్యలోకి వచ్చినప్పుడు నన్ను వదిలేస్తానంటే నాకు వద్దు అని అన్నాడు. నేను నిన్ను వెళ్ళిపోమని చెప్పలేదు, నేను సీక్రెట్గా కళ్యాణ్తో మాట్లాడాలని అనలేదు. నీకు నువ్వు ఫీల్ అయ్యి, నీకు నువ్వు డిసైడ్ అయ్యి పక్క బెడ్పైకి వెళ్ళావు. వాడికి నిద్ర వస్తుందేమోనని మాట్లాడాను అని క్లియర్గా చెప్పింది రీతూ. నేను చెప్పేది విను అంటూ సీరియస్ అయ్యాడు నిబ్బా పవన్. దాంతో రీతూ నేను నీతో ఫైట్ చేయడం లేదు, క్లారిటీ ఇస్తున్నా అని అన్నది. నేను ఫైట్ చేయట్లా, నా భావం చెప్తున్నా విను అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ రాత్రివాడు నీ బెడ్పై వచ్చి ఏమన్నాడు? రే ఎటు వెళ్లరా, నువ్వు చిన్నపిల్లోడివి వినకూడదు అని అన్నాడా లేదా అని అడిగాడు. వాడు అలా ఏం అనలేదురా, క్యాజువల్గా అన్నాడు అని రీతూ అంటే లేదు వాడు అలాగే ఉన్నాడు అంటూ తెగ ఫీల్ అయిపోయాడు డెమాన్. రే జోక్ని కూడా సీరియస్గా తీసుకుంటున్నావ్ అని అడిగింది రీతూ. అంటే రాత్రి నువ్వు జోక్ చేశావా అని అడిగాడు పవన్. అవున్రా బాబూ, వాడు జోక్గానే అన్నాడు అని రీతూ అంటే నేను వాడ్ని అనడం లేదు, నువ్వు నన్ను రమ్మని ఎందుకు పిలవలేదు అని నిబ్బీగాడు తెగ ఫీల్ అయిపోయాడు. అసలు వీడి బాధ ఏంటో, అర్ధరాత్రి పూట వీడ్ని ఆడపిల్ల బెడ్ మీదికి రమ్మని ఎందుకు పిలవాలో, ఆమె దుప్పట్లోకి వీడెందుకు దూరాలో, దానికి వీడు ఇంత ఫీల్ అయిపోవడం ఏంటో.
అసలు వీడు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వచ్చాడో. సొంత పెళ్ళాన్ని కూడా ఎవడూ ఇంతలా ఆర్డర్లు వేయడు, గొడవలు పడడు. కానీ ధమాల్ గాడు మాత్రం చిన్నదానికి రీతూపై అధికారం చెలాయిస్తూ టార్చర్ చూపించాడు. దానికి రీతూ, ఏంట్రా నువ్వు? నీ బిహేవియర్ చూస్తుంటే పిచ్చి ఎక్కుతుంది. నిన్న కూడా ఇలాగే చేశావ్. నేను వెళ్లేదారిలో గౌరవ్ కనిపిస్తే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే అక్కడ ఉన్నా దాన్ని కూడా ఇష్యూ చేశావ్. ప్రతిదానికి ఇలా చేయొద్దు. ప్రతిదానికి సెన్స్ లేకుండా అలుగుతున్నావ్. నీకు నచ్చినట్టు ఉండలేను అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది రీతూ. నాకు నచ్చినట్టు ఉండమనడం లేదు. నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోయావ్ అంటూ చేసిందంతా చేసి నేను అలా అనలేదు. తప్పంతా నీదే అన్నట్టుగా మాట్లాడాడు డెమాన్ పవన్. అయితే ఆ విషయం అక్కడితో ఆగలేదు. వీళ్ల గొడవ విన్న కళ్యాణ్, ఏంటివాడు? రాత్రి మీ మధ్యలోకి నేను వచ్చినందుకా ఇలా చేస్తున్నాడు? సర్లే వచ్చి కూర్చో అని అన్నాడు. దాంతో రీతూ, నువ్వు వచ్చినందుకు కాదు, తరువాత వాడితో మాట్లాడలేదని, నిన్ను ఆపలేదని, వాడికి ఇంట్రెస్ట్ లేక వెళ్ళి పడుకున్నాడేమో అనుకున్నా అని చెప్పింది. ఇంతలో వెనుకే పవన్ వచ్చి, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? దీన్ని హైలైట్ చేయకు. ఏదైనా అడిగితే నాకు మూడ్ బాలేదని చెప్పకు అని మళ్లీ గొడవ స్టార్ట్ చేశాడు. పొద్దున్నే ఏంటి పవన్ అని దివ్య అంటే, నేను చాలా కామ్గా ఉన్నాను. చిన్నదానికి పెద్దదానికి నువ్వు అలుగుతున్నావ్. నువ్వు అలగడం లేదా? నేను అలిగితేనే వచ్చిందా? ప్రతిదాన్ని సీరియస్ చేస్తున్నావ్. మొత్తానికి మాట్లాడటం మానేయ్. నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటా అని అన్నాడు. ఇంతలో దివ్య, సారీ చెప్పేయ్ పవన్. అది చూడు పాపం నీ షర్ట్ వేసుకుంది. నువ్వు అంటే అంత ఇష్టం పాపం దానికి అని అన్నది. నేనంటే ఇష్టం అని కాదు, దానికి నచ్చి వేసుకుంటుంది అని అన్నాడు పవన్. నచ్చి కాదు. అలాగంటే కళ్యాణ్ షర్ట్ కూడా వేసుకోవచ్చు కదా, ఎందుకు వేసుకోవడం లేదు అని అడిగింది దివ్య. పక్కనే ఉన్న కళ్యాణ్, వేసుకుందని అనులే, ఇంకెందుకు అని పంచ్ వేశాడు. ఏయ్ నువ్వు ఆగరా అని అన్నది దివ్య. ఆ టైంలో ధమాల్ గాడి ఫేస్ చూడాలబ్బా. అయితే ఈ విషయాన్ని ఇక్కడితే వదిలేయలేదు. తీసుకొచ్చి నామినేషన్స్లో పెట్టాడు. అరుస్తుందనే కారణంతో రీతూని నామినేట్ చేసి ఆమె గుండెని ముక్కలు చేశాడు. రీతూ కొత్తగా అరవడం ఏంట్రా దరిద్రుడా? తొలివారం నుంచి వీళ్లది అదే తంతు. సొంత మొగుడు పెళ్ళాలకంటే దారుణంగా అరుచుకుంటున్నారు. కాని ఇప్పుడే ఎందుకు నామినేట్ చేశాడంటే ఆ ముందు రోజు అర్ధరాత్రి జరిగిన గొడవే అన్నమాట. అన్నట్టు బిగ్ బాస్ హౌస్లోకి డెమాన్ పవన్ తల్లి వెళ్తుందట. అమ్మ తల్లి, నీ పుత్రరత్నం కోసం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నావంట కదా, వాడికి కాస్త తలంటూ పోసిరమ్మా. ఒరేయ్ దరిద్రుడా, ఇంత కామంతో రగిలిపోతున్నావ్ ఏంట్రా? ఆల్రెడీ ఆమెకి పెళ్ళైంది, విడాకులు అయ్యాయి. నీకంటే వయసులో పెద్దిది. ఆమెపై కామంతో కటకటలాడిపోకుండా కాస్త ఆట ఆడు నాయనా. అర్ధరాత్రి పూట ఆడపిల్ల బెడ్డెక్కి ఆమె దుప్పట్లోకి దూరి మధ్యలో ఎవడో వచ్చాడని అలిగి గొడవ పడటం ఏంట్రా దరిద్రుడా అని కాస్త గడ్డిపెట్టమ్మా. లేదంటే నీ కొడుకు బతుకు బస్టాండే. ఏమోలే. అసలు డెమాన్ పవన్ ఇప్పటికీ హౌస్లో ఉన్నాడంటే దానికి కారణం రీతూనే. ఆమెతో లవ్వాయణం నడుతున్నాడు కాబట్టి. బిగ్ బాస్ ఆటకి ఫుటేజ్ వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఉంచాడు. అదే లేకపోతే ఎప్పుడో పోయేవాడు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదు సుమి. అన్నింటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే రీతూని నామినేట్ చేసి ఆమె గుండెల్ని ముక్కలు చేసిన డెమాన్ పవన్ చివర్లో ఆమెకి హగ్ ఇవ్వడం. నామినేషన్స్లోకి వచ్చిన రీతూని తన కెప్టెన్సీ పవర్తో సేవ్ చేసింది తనూజ. అప్పుడు తనూజని పట్టుకుని రీతూ ఏడుస్తుంటే థాంక్స్ తనూజ సేవ్ చేసినందుకు అని అన్నాడు. ఆ మాటకి చూసే ఆడియన్సే కాదు, అక్కడున్న తనూజ, రీతూలకు కూడా మైండ్ బ్లాంక్ అయిపోయింది.
అసలు నామినేట్ చేసిందే వీడు. మళ్ళీ సేవ్ చేసినందుకు థాంక్స్ చెప్పడం ఏంటో. సిగ్గులేకుండా హగ్ ఇవ్వడం ఏంటో.